తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా భారీ మెజారిటీతో ఎన్నికై పార్లమెంటులో తన గళాన్ని వినిపించబోతున్నారు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు. సార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యాపీ. ఓకే, అసలు తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలాగా మీ జీవితం, మీ ప్రస్థానం అనేది మొదలైంది. తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఎన్నో పదవులు మీరు చేశారు. ఇప్పటికీ మీ మీద ఎటువంటి మచ్చ లేకుండా ఒక్క రూపాయి మీరు సంపాదించుకునేది లేదు. ఈరోజు మీరు విజయనగరం నుంచి 2,50,000 మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళారు. సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి అప్పలనాయుడు గారు. చెప్పండి. మీరు పార్లమెంట్లోకి అడుగుపెట్టే ముందు చంద్రబాబు గారు మీకు అసలు విమానంకి సంబంధించినటువంటి టిక్కెట్లు తీయమని కూడా టీడీపీ క్యాడర్కి చెప్పినట్లుగా అండ్ మీతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు? మా ఫస్ట్ టైం ఎంపీలు అందరూ కూడా మాట్లాడినప్పుడు, వారు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు చివరన వచ్చేటప్పుడు నేను బయలుదేరి వస్తాను సార్ అంటే, టికెట్ తీసుకున్నావా అన్నారు ఢిల్లీకి. సార్ అన్నాను. లేకపోతే చెప్పు, మనల్ని అరేంజ్ చేస్తారు అన్నారు. అదే సమయంలో అది అయిన తర్వాత కూడా మళ్ళీ 2 hours తర్వాత కూడా మనం పిఎస్ఓ ఫోన్ చేసి అడిగారు, టికెట్ ఉందా, కన్ఫర్మ్ అయిందా, లేదంటే సార్ అడగమన్నారని చెప్పేసి. ఎందుకు బాబు గారు అలా అడిగారు మిమ్మల్ని? అంటే ఒక ఎఫెక్షన్ అండి. ఒక తండ్రికి బిడ్డలు సంరక్షణ అనేది చాలా కీలకం. ఎలాగైతే ఆలోచిస్తారో పార్టీ పెద్దగా, పార్టీలో సభ్యులకి ఏ ఇబ్బందులు వస్తాయని అన్ని కార్నర్లో చూడడం అనేది చంద్రబాబు నాయుడుకే సాధ్యం. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ వెళ్ళడం, ఫస్ట్ ఎంపీ అయిన తర్వాత టికెట్ తీసుకున్నారు లేదనేది అంటే మన ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే మన మీద ఉన్న ఎఫెక్షన్ అవ్వచ్చు. అంటే టికెట్ తీసుకుని స్తోమతున్నప్పుడు కూడా ఒక ఎఫెక్షన్తో అడిగే ప్రేమ అనేది ఏ నాయకత్వం కూడా బాగా చూడలేదు, మనం వినలేదు కూడా. అంటే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అడిగారా, లేదంటే నిజంగా మీ మీద ఉన్నటువంటి ప్రేమతోనే బాబు గారు? ప్రేమ అభిమానమే సహజంగా. ఏంటంటే మిగతా ఇంకా ఏ ఎంపీని కూడా బాబు గారు అలా మనం గ్రౌండ్ నుంచి వచ్చాం. మిగతా వాళ్ళు వాట్సాప్తో వచ్చారు, లేకపోతే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇతరగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. 7 సార్లు 6 సార్లు ఎంపీలు అయ్యి ఉన్నవారు ఉన్నారు. బేసిక్ గా నేను పార్టీ, నాకున్న బ్యాక్గ్రౌండ్ పార్టీయే, నాకున్న కండువే. అవును. సో ఆ కండుతో నేను వచ్చాను కనుక నీకు ఆ నేచురాలిటీ ఉంది కనుక సహజంగా ఆ ఎఫెక్షన్ ఉంది. నీ గతంలో కూడా చిల సందర్భాల్లో కూడా నీ కలిసినప్పుడు కూడా నేను హైదరాబాద్ వచ్చినా, లేకపోతే గతంలో ఇప్పుడు పార్టీ హౌస్కి వెళ్ళా, పార్టీ హౌస్లో భోజనం, పార్టీ హౌస్లో నిద్రపోవడం. నాకు పార్టీ అంటే ఒక కుటుంబం, అంటే ఆ దేవాలయం ఆఫీస్ అన్న. ఈ సందర్భంలో ఏంటంటే సహజంగా అడిగారు. అడిగినప్పుడు కొత్తగా వెళ్తున్నాం కదా పార్లమెంట్కి, ఢిల్లీ వెళ్తున్నాం కదా, జాగ్రత్తలు అడిగారు. ఎవరు ఉంటే సీనియర్స్ ఫాలో అట్లా ఆ సందర్భంలో అడిగారు. నాకు ఒక ఆనందం కలిగింది. ఒక రకంగా ఏంటంటే కుటుంబ సభ్యుడిని ఎట్లా దగ్గర తీసుకుని ఎట్లా కదా అడుగుతాము, భోజనం చేసేలేదు, మనం బిడ్డని ఎట్లా అడుగుతాం, భోజనం చేసేలేదమ్మా టైంకి, లేకపోతే ప్రయాణం ఎలా ఉంది, ఎలా అడుగుతాము. అలాగే ఒక తండ్రి ఒక కుటుంబ సభ్యుడిని ఎట్లాగే అడుగుతాడు, అట్లాగే అడగడం ఒక ఆనందం కలిగింది. అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే గతం వేరు, ఇప్పుడు వేరు. పార్లమెంట్ సభ్యుడిని ఒక పార్టీకి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్లమెంటు సభ్యుడిని మీకు విమాన ఖర్చులకి డబ్బులు ఉన్నాయా, లేదంటే పార్టీని ఇవ్వమంటారా అని అడగడం అనేది నిజంగా అసలు రాష్ట్రం మొత్తం కూడా మీ వైపే చూసింది. అవును, నిజంగా అంటే అది ప్రేమో, లేకపోతే మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనో అవ్వచ్చు, ఏమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ గురించి ఒక చర్చ కూడా నడిచింది. అదే నేను అంటుంది ఏంటంటే పార్టీ టికెట్ ఇవ్వడం, గెలిపించడం అక్కడతో అయిపోయింది. కొన్ని పార్టీలు మనం చూసాం. కానీ గెలిచిన తర్వాత కూడా ఒక వ్యక్తి పట్ల అంత డీప్గా వెళ్ళే నాయకత్వాన్ని కూడా మనం వేరే చేసుకోవాలి. ఇది ఎఫెక్షన్తో కూడుకున్న తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం. సహజంగా ఏ రాజకీయ పార్టీ లీడర్ అయినా, నాయకుడు అయినా సరే ఇస్తారు, అవకాశాలు ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత తన పని ఎంతవరకు ఉంది తను వాడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇతర పార్టీలో. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఆనవాయితీని కొనసాగిస్తూ మరికొద్ది బలం అవుతూ, ఇంకా క్లీన్గా చెప్పాలంటే ప్రతి పిన్ టు పిన్ అసలు అట్లా అడిగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే మనమే ఒక పరిధి దాటి ఇంకొద్ది దాటి మనం ఆలోచించలేం. ఒక ముఖ్యమంత్రి అంటే సామాన్యమైన ముఖ్యమంత్రి కాదు, ఏదో 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన ముఖ్యమంత్రి కాదు.
యావత్ తెలుగు ప్రజలకి ఒక ప్రతినిధి, తెలుగు ప్రజలకు ప్రతినిధి. Exactly. అదే సమయంలో ఈ భారతదేశం కదా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి రోల్ మోడల్ అయిన, ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యక్తికి ఆయన రోల్ మోడల్, ఒక వ్యక్తిత్వానికి ఒక రోల్ మోడల్ అయిన. అలాంటి వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి నా కోసం ఆలోచించి, ఒక వ్యక్తి కోసం ఆలోచించి అట్లా కేర్ తీసుకున్నది ఆయనే సాటి. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఫ్యాషన్, ఆయన జీవితం ఒక ఫ్యాషన్. అందుకు ఆయన జీవితం అన్నా ఆయనన్నా అంటే అంత ప్రేమ అభిమానం నాకే కాదు, ప్రతి వ్యక్తి కూడా అంత లైనింగ్. అందుకు పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన నన్ను ఈరోజు పార్లమెంట్ సభ్యుడు చేశారంటే ఈరోజు ఒక చరిత్ర, ఇది చరిత్రలో ఉంటుంది ఇది. అందుకు నేనేమంటానంటే 100% నేను నమ్ముకుంటున్నాను, నాకు నేను ఒక రోజు సాధన చేసుకుంటున్నానంటే ఇప్పటితో ఒక వైట్ పేపర్గా మనం ఉన్నాం. రేపు మన పార్టీ, మన మాట కానీ మన తీరు కానీ ఏది తేడా వచ్చిందో పార్టీ మీద పడుతుంది, పార్టీ నాయకత్వం మీద పడుతుంది. అందుకని 100% చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇప్పటికే ఉన్నాం ఇంకా ఉండాలి అనే భావంతో నాతో ఇప్పుడు పిఏలు కానీ, లేకపోతే వచ్చిన గన్మెన్లు కానీ, లేకపోతే వచ్చిన డ్రైవర్లు కానీ, నాతో టీంతో ఉన్న వ్యక్తులు కానీ అదే 10 సార్లు రోజు చెప్తున్నమాట. అది మీరు ఏది చేసినా అది నా మీద పడుతుంది, నేనేది చేసినా పార్టీ మీద పడుతుంది. బేసాన్ మనం అందరం కూడా చూడవలసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పార్టీ నాయకత్వాన్ని. అదే సమయంలో ప్రజలు మన పట్ల ఎంత నమ్మకంతో 2,50,000 మెజార్టీ ఇచ్చి మనం పార్లమెంట్ పంపించారే, ఏ వ్యక్తి కూడా మనకు ఓటేసిన వ్యక్తి కానీ, ఓటు వేయలేకపోయినా పరోక్షంగా మద్దతు ఇచ్చిన వ్యక్తి కానీ ఫీల్ అవ్వకూడదు. ఎట్లా కూడా ఇలాంటి వ్యక్తికి మనం ఇచ్చాము పదవిని అనే ఫీల్ కలగకూడదు, వాళ్ళు గౌరవంగా ఫీల్ అవ్వాలి. నేను మా ఎంపీ ఇట్లా చేశాడు, నేను కూడా చేసిన ఫీల్ ఎన్నోలో తను కూడా ఫీల్ అవ్వాలి, అప్పుడే మన సక్సెస్ అని చెప్పేసి నేను చెప్తున్నా ఫస్ట్ డే నుంచి కూడా. ఓకే, అందుకే పార్లమెంట్కి మీరు మొదటి రోజు అడుగుపెట్టే రోజు మీరు సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు, ఏంటన్నా కారణం ఏంటి? సైకిల్ గుర్తు. ఈ రోజు మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఆ రోజు సెలెక్షన్ అంటే పార్టీని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారా, లేకపోతే సామాన్యుని స్థాయి నుంచి మీరు పార్లమెంట్ సభ్యులుగా? సామాన్యుడు మొదటి వాహనం సైకిల్. ఎందుకంటే రైతు కానీ, కార్మికుడు కానీ ఎవరు వాడినా సరే ఫస్ట్ వాడే సైకిల్, వాడు కొన్ని జీవితంలో కొనుక్కున్నది ఫస్ట్ వాహనం సైకిల్ కొంటాడు, తనతో ప్రారంభం అవుతుంది. నా జీవితం కూడా ప్రారంభం సైకిల్తో ప్రారంభమైంది. అది నా వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, పార్టీ పరంగా అవ్వచ్చు. ఈ రెండు కోన్సైడ్ అయింది కనుక ఖచ్చితంగా ఈరోజు సైకిల్ గుర్తుతో మనం అవకాశం వచ్చింది. అదే సైకిల్ గుర్తుతో మనం ఎంపీగా అయ్యాము. అదే సైకిల్తో జీవనాన్ని ప్రయాణం స్టార్ట్ చేసాం కనుక ఇది ఒక భావితరాలకు తెలియాలి, మిగతా వాళ్ళు తెలియాలనే ఆలోచనతో పసుపు కలర్ వేసి శుభంగా ఈరోజు పార్టీ రంగు అవ్వచ్చు, పార్టీ శుభం అవ్వచ్చు, పసుపు రంగు టోటల్ వేయించి ఈవెన్ టైర్లతో సహా వేయించుకొని ఒక రైతు బిడ్డగా ఉన్నాను కనుక రైతుగా ఒక పంచి లాల్చి కట్టుకొని మన రైతు బిడ్డగా నేను ప్రయాణం చేసినప్పుడు వెళ్ళాలన్న కోరిక సక్సెస్ అయింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను కనుక మా ఎంపీ అనే ఫీలింగ్, మా అప్పలనాయుడు మా ఎంపీ, మా వాడు. అందుకని ఈరోజు తెలుగుదనం ఉట్టిపడేలాగా పంచికట్టుతో సైకిల్ దొక్కుంటూ పార్లమెంట్ కి వెళ్ళడం నిజంగా అది అనుభూతిని కలిసింది, అది ఆనందం కలిగింది. చాలా మంది నేను దేశ రాజధానిలో నడివీధిలో నేను రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంది విష్ చేశారు, చాలా మంది గౌరవించారు, చాలా మంది ఆసక్తిగా చూశారు. నేను కూడా నేమ్ బోర్డు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఎన్టీఆర్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, ఇటు ఎన్డీఏ కూటమి ప్రధాని గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి నేను ప్రయాణం చేస్తుంటే చాలా మంది రాశారు. విజయనగరం పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం రాశాను, గర్వంగా చెప్పుకున్నాను అనమాట. నేను తెలుగుదేశం పార్టీ నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి విజయనగరం పార్లమెంట్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం కానీ చెప్పేసి బోర్డుని గర్వంగా రాసి వెళ్ళాను అనమాట. అందులో గర్వంగా ఫీల్ అయ్యి వెళ్ళాను. ఈరోజు నాకు చాలామంది అంటున్నారు, మేము ఎట్లా ఆలోచించాము, మీరు అట్లా చేశారని ఆనందం పడి అన్నాను. అందుకు ఒక పక్క పార్టీ, ఒక పక్క సామాన్యుడి వాహనాన్ని, రైతు వాహనాన్ని నేను తీసుకొని ప్రజెంట్ చేశాను. ఆనందం కలిగింది. నేను కూడా అదే సైకిల్ అక్కడే ఉంచాను. ఉదయాన్నే నేను కూడా సైక్లింగ్ చేసుకుంటున్నాను. అదే సమయంలో అప్పుడప్పుడు కూడా సైకిల్కి వెళ్ళాలనుకున్నాను. ఆల్రెడీ 2 times వెళ్ళి వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. ఆ రోజు ప్రధాని మోదీ గారితో పాటుగా చంద్రబాబు గారు కూడా మీకు దిశానిర్దేశం చేశారు. ఆ రోజు అసలు మోదీ గారు ఏం చెప్పారు మీకు? మోదీ గారు చాలా క్లోజ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పట్ల మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం ఉంది. వారు అడగగానే మాకు మద్దతు తెలిపారు.
ఈరోజు వారి నమ్మకాన్ని మీరు రొమ్ము చేయకుండా చేస్తారని మాకు ఉంది, నమ్మకం ఉంది. అదే సమయంలో ఏ విషయం ఉన్నా సరే నేరుగా నాతో మాట్లాడండి అని చెప్పి అన్నారు. అంతకుముందు కూడా ఒకటి చెప్పాలి, ఎన్డీఏ నాయకుడికి ఎన్నుకున్నప్పుడు, మోదీ గారిని ఎన్నుకున్నప్పుడు సెంట్రల్ హాల్లో ఎంపీలందరూ, దేశం మొత్తం ఎంపీలు, ఎన్డీ కూటమి ఎంపీలందరూ కూర్చున్నప్పుడు సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు వచ్చుతున్నప్పుడు పార్లమెంట్లో, అదే సెంట్రల్ హాల్లో అడుగు పెడుతున్నప్పుడు మన ఎంపీలతో పాటు దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీలు అందరూ కూడా లేచి క్లాప్స్ కొట్టి ఆయన ఆహ్వానించిన సంఘటన నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఒక పార్టీ లీడర్ అయినో, ఒక పార్టీ అధ్యక్షుడైనో, ఒక ముఖ్యమంత్రి అయినా కాదు. ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నుకోబడిన ఎంపీలు కూడా లేచి ఆయన రెస్పెక్ట్ చేస్తున్న విధానాన్ని చూస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఒక వ్యక్తిని, అలాంటి సంఘటనలనే మనకు గుర్తొస్తుంది. ఆ వ్యక్తి పట్ల ఉన్న విశ్వాసం, గౌరవం, ఆ వ్యక్తి పట్ల ఉన్న నిబద్ధత, ఎదురు వ్యక్తి రెస్పెక్ట్ చేసే విధానమే మనం ఆ వ్యక్తిని రెస్పెక్ట్ చేసాం. అంతకుముందు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు, కానీ పరోక్షంగా చూసాం, ప్రత్యక్షంగా చూశాను నేను. చరిత్ర ఉన్న సెంట్రల్ హాల్లో అడుగుపెడుతున్నప్పుడు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చూశాను. అలాగే ఈరోజు మోదీ గారు కూడా మన 16 మంది ఎంపీలని మాకు రెస్పెక్ట్ చేసింది కాదు, చంద్రబాబు నాయుడు దృష్టిలో చేసే రెస్పెక్ట్, మన ఆంధ్రులు అవకాశం ఇచ్చిన వాళ్ళని చేసే రెస్పెక్ట్, మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. 100% నమ్మకం ఉంది. ఏదైతే 5 కోట్ల ఆంధ్రులు కలగన్న ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, మాకు ఆయన సేవలు అవసరం లేదు, ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని మోడీ గారు మాకు ఇచ్చిన ట్రీట్మెంట్, పాజిటివ్ ట్రీట్మెంట్, ఆ కలయిక, ఆ 45 మినిట్స్ కలయిక మాకు అర్థమవుతుంది ఏంటంటే 100% ఆంధ్రప్రదేశాన్ని ఏదైతే ప్రజలు నమ్మి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో కేంద్రం నుంచి ఆ సపోర్ట్ పరిపూర్ణంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎంపీగా వెళ్ళినటువంటి అప్పలనాయుడు గారికి భారత ప్రధాని ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు? చెప్పారు. మీతో కలిసారా? మీతో మాట్లాడారా? కలిశారు, మాట్లాడారు. నేను ప్రాధాన్యత వహిస్తున్న విజయనగరం పార్లమెంట్ గతంలో ఆయన కేంద్ర మంత్రి పనిచేసిన అశోక్ గజపతి గారిని కూడా అడిగారు, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అడిగారు, స్థితిగతులు. నేను ఆయన అనకాపల్లి ప్రసార సభకు వచ్చేటప్పుడు, నేను అనకాపల్లి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను వేదిక మీద వెళ్ళేటప్పుడు కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న, ఎందుకంటే ఎన్డీఏ కూటమి వస్తుంది, భారీ మెజార్టీ గెలుస్తున్నాం, ఆయన పీఎం అవుతున్నారని మనకు తెలుసు, నేను ఎంపీ అవుతున్నాను కూడా నాకు తెలుసు. అందుకే ప్రజాప్రతినిధులుగా నా బాధ్యతగా ముందుగా అడ్వాన్స్గా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయో ఆయన రిప్రజెంటేషన్ చేశారు ఆ రోజు అనకాపల్లిలో బహిరంగ సభలో. అది అయిన తర్వాత కూడా నాకు 2 days తర్వాత కూడా ఒక లెటర్ నాకు రిప్లై వచ్చింది, మీ ఇదంతా కూడా మేము చూసాం, మీ అంతా కూడా మీ సమస్యల మీద అధ్యయనం చేస్తాం, మేము సహకరిస్తాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి వారు లెటర్ కూడా నాకు పర్సనల్ పంపించారు. దాన్ని కూడా నాకు ప్రస్తావన చేశారు, ఇట్లా చేశారు సార్, థ్యాంక్ ఫర్ లెటర్, మా కోఆపరేషన్, మా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన కూడా ఓవరాల్గా మీరు ఆయన ఏం చెప్పారంటే, ఇది ఒక పార్లమెంట్, ఒక యూనివర్సిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఇది విజ్ఞాన కేంద్రం. మీరు ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఎంత సేవ చేస్తారో, మీ రాష్ట్రానికి ఎంత సేవ చేస్తారో, భారతీయులకు కూడా మీరు ఆలోచించి మీ నాలెడ్జ్ను యూటిలైజ్ చేసుకోండి, చర్చలో పాల్గొనండి, ఎక్కువ సమయాన్ని చర్చలో పాల్గొని భారతదేశం మీద అవగాహన తీసుకురండి, భారతీయులకు ఉపయోగపడే సబ్జెక్ట్ని, ప్రజాహితమైన సబ్జెక్ట్ని మీరు డిస్కస్ చేయండి, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు ఆనందం కలిగింది. ఎన్డీఏ కూటమి సభ్యుడిగా మనం ఉండడం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను మా నియోజకవర్గం ప్రజలు అవకాశం ఇవ్వడం, ఇదంతా ఒక మంచి ఈవెంట్, ఇది ఒక మంచి అరుదైన అవకాశం. ఈ సమయంలో రావడం గాడ్ గిఫ్ట్, పార్టీ ఇచ్చిన నిర్ణయంకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ క్షణాన్ని అనుభవించాను నేను. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఫలితాలను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడంతో, అసలు ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఏంటి, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడుండేటువంటి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాడా, లేదంటే బెంగళూరు వరకే పరిమితమై బెంగళూరు నుంచే రాజకీయాలు చేయబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం పార్టీ ప్రతినిధిగా, ఎంపీ ప్రతినిధిగా, లేకపోతే మనం చర్చించుకోవడం కాదు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే చర్చించుకుంటున్నారు ఆ విషయాన్ని. ఎందుకు అని అంటే,
ప్రజాహిత కార్యక్రమాలు మనం చేయట్లేదు అని ఒకరిద్దరు ఎవరైనా పాజిటివ్గా చెప్పాలని ప్రయత్నం చేసినా అని యాక్సెప్ట్ చేయలేని సందర్భాలు ఉన్నాయి. వారు ఈరోజు వాళ్ళ కార్యకర్తల దగ్గర వాళ్ళ ప్రజల దగ్గర వచ్చేవారి దగ్గరకు చెప్తున్నారు ఆ విషయాన్ని. ఈ రోజు మాకు ఎంతో కొంత పరపతి ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలు చేసేవాళ్ళము, లేకపోతే ఇతర పార్టీలు చేసినప్పుడు కొంతమంది ఉన్నారు కదా, టీడీపీలో చేసేవాళ్ళు, కొంతమంది మంత్రులు కూడా చేసిన ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. ఆ పరపతితో కొద్దిగా గౌరవం ఉండేది. ఇందులోకి వచ్చి మొత్తం మునిగిపోయాం. ఇప్పుడు కనీసం అసలు మా ప్రాంతాల్లో గౌరవం లేకుండా పోయింది అనే ఒక చర్చ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. మనం కొత్తగా చెప్పాల్సిన పనిలే. వాళ్ళే ఇప్పుడు ఈ రోజు ఏ పార్టీలోకి వెళ్తే బెటర్, బీజేపీలోకి వెళ్దామా, ఇతర పార్టీలోకి వెళ్దాం, తెలుగుదేశంలోకి వద్దామా, లేకపోతే ఇతర జనసేనలోకి వెళ్దామా, లేకపోతే ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి గతంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని దారులు ఎత్తుక్కున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాయకుడి పట్ల ప్రజలు రిజెక్ట్ చేసిన విషయాన్ని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకు ఆ నాయకుడు అనేది వాళ్ళు ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పాం. మనం కూడా గతంలో కూడా మేము ఉత్తరాంధ్రలో విశాఖపట్నం మీ ప్రమాణ సేకరణ చేస్తున్నాం 9వ తారీఖున డిసైడ్ చేశారు. హోటల్స్ బుక్ అయిపోయి లేకపోతే ఫ్లైట్ టికెట్స్ లేవు అని ఒక హైప్ ఇచ్చారు. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, రిజల్ట్ రాలేదు అప్పుడు. విశాఖపట్నంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను సోదరులకి, బాబు ఇది ప్రజా తీర్పు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఇది క్లీన్ స్వీప్ అవబోతుంది. క్లీన్ స్వీప్ అంటే ఒక గెలుపు అనేది సాధారణంగా 5,000 కాదు, ఊహించిన విధంగా ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రలో 2 సీట్లు అరకు పార్లమెంట్ లో డిస్టర్బెన్స్, అది కూడా తక్కువ ఓట్లతో పోవచ్చు, మిగతావన్నీ కూడా క్లీన్ స్వీప్ అవబోతున్నాయి. పార్లమెంట్ 4 గెలుస్తున్నాం, 5-1 అరకు పార్లమెంట్ అటు ఇటు ఉంటది అని ఆ రోజు చెప్పావు. ఉత్తరాంధ్ర ఫలితాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాభవానికి కారణం ఏంటి? కేవలం 11 అంటే 11 స్థానాల్లో మాత్రమే గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారన్నా? ఇది ఇండికేషన్ అన్న, ఒక అహంకారానికి నియంతకి ఇచ్చే ఫలితాలు ఇవి. ప్రజలు గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు. ప్రజల తీర్పు అనేది చాలా, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజాన్ని మనం ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. ఎవరు కూడా ప్రజా ఆమోదం లేకుండా ప్రజాహితమైన కార్యక్రమాలు చేయకపోతే, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, ప్రజలకి ఇబ్బంది కలిగించే మీ వ్యవస్థను క్రియేట్ చేస్తే మీకు జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇదే. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా చేయదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఇది నియంత పాలన. ఎందుకంటే నియంత పాలన అంటే ఎట్లా అంటే, ప్రజలు ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే మాట్లాడడానికి లేదు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక ఎంపీ మాట్లాడడానికి అవకాశం లేదు. నీకు నువ్వు చేసుకున్నావు, అది పక్కన పెట్టండి, సరే ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు. ప్రజల జీవన విధానాన్ని ప్రజలు గుర్తించకపోతే ఏంది నీ పరిపాలన? నువ్వు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ప్యాలెస్ మీద కూడా నడడానికి అవకాశం లేక నువ్వు కట్టడి చేసి, ఈరోజు చూడండి ఎంత ఒక సామాన్య సైకిల్ మీద కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన అయిన తర్వాత. నువ్వు ఓకే, ఒక ముఖ్యమంత్రిగా నీ పరిధి ఉంటుంది, నువ్వు ముఖ్యమంత్రిగా నీకు చట్టం ఉంటుంది, నీకు ఒక పరిధి ఉంటుంది, నీకు ఒక సెక్యూరిటీ అవసరమే, కాదని లేదు. కానీ ఏంటి ఆ సెక్యూరిటీ వ్యవస్థ ఏంటి? మొత్తం అంతా దారులు మూయించి అట్లా చేయడం అనేది. అందుకు ప్రజలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షనే కాదు, భవిష్యత్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి చూడకూడదని ఇండికేషన్ ప్రజా తీర్పు ఇచ్చారనమాట. అని మేము భవిష్యత్తులో కూడా మేము మద్దతు అనేది ఇండికేషన్. అంటే జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే ఇంకా వైఎస్ఆర్సీపీలో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా 7 టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారితో టచ్లోకి వెళ్ళారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటన్నా నిజంగా చంద్రబాబు గారితో ఆ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారా? ఇప్పుడు వారు వైసీపీని వీడి టీడీపీలోకి రాబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడేమి వాళ్ళ సహాయం మనకు అవసరం లేదు. ఎన్డీఏ కూటమి అద్భుతమైన రిజల్ట్స్, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవ్వచ్చు, అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సహాయం మనకు అవసరం లేదు. మన పరిపాలన ఎలా ఉంటుందంటే, వాళ్ళేదో ఆ నియోజకవర్గంలో వారేదో కక్షపూర్వకంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం గెలిచాం, ఎంపీలు గెలిచాం, కనీసం సమావేశాలు కూడా పిలిచిన సందర్భాలు లేవు. సరే ప్రోటోకాల్ పాటించడం అనేది వాళ్ళకి తెలియదు, వదిలేయండి, దానికోసం పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ప్రజలందరూ కూడా 5 కోట్ల అందరూ కూడా మన సమానం. ఎన్డీఏ కూటమికి మనం అందరికి ఒకే పరిపాలన చేస్తాం. కక్షాదింపులు ఉండవు, లేకపోతే ఇంకొక వ్యవహారాలు ఉండవు. కేవలం ప్రజలు మనం 5 కోట్ల ఆంధ్రులు సమానమైన పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తారు. అది ఎవరు చెప్పినా ఆయన వినరు. ఆయనకు ఉండేది ప్రజలు. ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ బిఫోర్ పార్టీలు వ్యవస్థ, ఎలక్షన్ తర్వాత అందరూ సమానం, ప్రజలకి సేవ చేయాలి. సో అందులో భాగంగా అందరికి వెళ్తాయి.
కానీ వీళ్ళు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలని ఒకవేళ ఆలోచనతో పార్టీకి రావాలనుకున్నా పార్టీ నిర్ణయాలు ఇప్పుడు మనకేమి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఏమి మనకేమి లేదు. గతంలో కూడా తక్కువ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఆలోచించలే. వారు ప్రజా ప్రయోజనం కోసం పార్టీ 2014లో మాకు ప్రభుత్వం సాయం కావాలి, ప్రజలకి సేవ చేయాలనుకున్నప్పుడు కొంతమంది చేరారు. అది ఇప్పుడు ఆ చర్చ మనకు అవసరం లేదు. ఇప్పుడు దానికోసం డిస్కషన్ కూడా అవసరం లేదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ప్రతి పని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి లేకపోతే స్వపక్షాన్ని చూసే వ్యక్తి కాదు, అందరికీ సమానం చూసే వ్యక్తి. ప్రజా పరిపాలన చేయాలి. మాకు కూడా మన ఎంపీలుగా కూర్చున్నప్పుడు చెప్పారు, మనం ఈ క్షణం నుంచి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీరు కేంద్రం నుంచి అదే దిశగా ఆలోచించి మీరు పరిపాలన చేయాలి. ప్రజా హితమే మన హితం తప్ప వ్యక్తిగత హితం మనకు అవసరం లేదని ఆయన చెప్పినప్పుడు ఆ ఇండికేషన్ ఒక వర్డే చాలు. అందుకే 100% అది రన్నింగ్ లో వాళ్ళు టచ్ లోకి వచ్చినా రాకపోయినా అది రన్నింగ్ లో నడుస్తుంటది. ఇప్పుడు చాలా మంది మొన్ననే ఢిల్లీలో చర్చ నడిచింది, బీజేపీలో కొంతమంది ఎంపీలు వైసీపీ ఎంపీలు జాయిన్ అవుతారని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అడగబోతున్నా. అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటన్నా నిజంగా ఎన్డీఏలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారా, లేదా భారతీయ జనతా పార్టీయే వాళ్ళని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అది అవసరం లేదు. ఎన్డీఏ కూటమి, మేము కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ రెండు కూడా వాళ్ళ కూటమి సభ్యులకి ఆ అవసరం లేదు. వాళ్ళు ప్రయత్నం చేయరు, 100% చేయరు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఒక మార్పు మేము చూస్తున్నాం. సభలో కానీ వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఢిల్లీ సార్ వచ్చేటప్పుడు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ చాలా పాజిటివ్ ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశానికి నాయకత్వం కాదు, ఆయన ఆలోచనల్ని దేశం మొత్తం కూడా మనం షేర్ చేసుకోవాలని వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఆ సమయంలో ఈ ప్రయత్నం చేస్తారని అవసరం లేదు, చేయరు కూడా. రెండోది ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు, వీళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి కదా, తప్పులు చేశారు, ఆ తప్పులు కాపాడుకోవడానికి ఒక వేదిక కావాలి. వాళ్ళు ప్రయత్నం చేయడం సహజం ఉంటుంది తప్ప అట్టించి అయితే మా ఇటు పరిస్థితి ఉండదని నేను నమ్ముతున్నాను. అంటే విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారితో రహస్యంగా ఒక భేటీ అయ్యారని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా అంటూ అమిత్ షా గారితో ఆయన ఏదో ఒక డీల్ కుదుర్చుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ రకంగా డీల్ ఏమైనా జరిగిందా? నిజంగా రాజ్యసభ సభ్యులందరూ అంటే వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడైతే ఎన్డీఏ కూటమికి అది అవసరం లేదు, మంచి మెజారిటీ ఉంది. రాజ్యసభలో అదే రాజ్యసభలో లేకపోవచ్చు, రాజ్యసభలో లేకపోయినా ఇప్పుడు లోక్సభలో ఉంది, లోక్సభలో బలంగా ఉంది. రాజ్యసభలో కాలకున్నప్పుడు ఆల్రెడీ ఇండైరెక్ట్ మొన్న స్పీకర్ కి మేము మద్దతిస్తామని ప్రకటించారు. దానికి అంత కెచ్ చేయ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు అడగకుండా వాళ్ళు మద్దతిస్తారు వైసీపీ సహజంగా. ఎందుకంటే భయంతో ఉన్నారు. ఈ రోజు వ్యవస్థ ఎలా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని స్టాండ్ అయిపోతారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అక్కడ లేదు ఆ పిక్చర్ పార్టీలో. అందుకు ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేయవసరం లే, అడగకుండా వాళ్ళు మద్దతిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు 1-2 కాదు కదా, మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో. అంశాల వారీగా మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వబోతున్నాం అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు బాహాటంగానే చెప్పారు. సో ఈ నేపథ్యంలో అసలు తీసుకునేటువంటి ఆ పరిస్థితులు ఏమంటారు? ఉండదు. ఒక తీసుకున్నా ఏముంటది సహజంగా, ఇప్పుడు సహజంగా తీసుకున్న ఏముంటది, పేరేటి అనేది ఎన్డీఏ కూటమితో స్నేహపూర్వకంగా ఉన్న అద్భుతమైన రిలేషన్స్ వెళ్ళాయి, ఒక బంధం స్ట్రాంగ్ అయింది. ఆ బంధం 100% కొనసాగుతుంది. ఎందుకంటే బాబు గారు కూడా చాలా విశ్వాసంతో, నమ్మకంతో మోడీ గారు భారతదేశానికే కాదు ప్రపంచంలోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు మోదీ గారు. ఆయన నాయకత్వం అవసరం చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే చాలా అవసరం కూడా అది. ఇప్పుడు ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన ఉండడం మనకు కూడా భారతీయ గర్వకారణమే. విదేశాల్లో వ్యక్తులను కూడా ఆకర్షిస్తున్నాడు ఆయన. చాలా సందర్భాలు మనం చూసాం, చాలా మంది ప్రధానమంత్రులు మనం చూసాం. ఈ రోజు అలాంటి ప్రధానమంత్రి దొరకడం మన అదృష్టమే. పార్టీ లైన్ కూడా అదే ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ 4లో 3 ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ 3 భారతీయ జనతా పార్టీకి టచ్ లో ఉన్నారా? వాళ్ళు చేరబోతున్నారా భారతీయ జనతా పార్టీలో? అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం మిత్రమా. ఇప్పుడు నేనేమంటానంటే ఎన్డీఏ కూటమికి అవసరం లే, మంచి మెజారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అవసరం.
అవును. ఎవరితో స్నేహం చేయాలి, ఉమ్, మేము కాపాడుకోవడం వాళ్ళకి అవసరం. వాళ్ళ ప్రయత్నాలు సహజంగా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు దాని గురించి మనకు ప్రజెంట్ అవసరం లేదు. ఎందుకంటానంటే ప్రజెంట్ కావాల్సింది ప్రజా ప్రయోజనాలు, ప్రజలు నమ్మకంతో అద్భుతమైన రిజల్ట్ ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం వారు ఇచ్చారు. ఉమ్, ఎమ్మెల్యేగా వారికి, ఎంపీలుగా మాకు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ఒక స్నేహపూర్వకంగా ఉన్నాం. ఈరోజు అద్భుతమైన ఇన్వాల్వ్ అయి ఉన్నాం దాంట్లో. ఉమ్, ఈ రాష్ట్రానికి గాయపడిన రాష్ట్రం 5 ఏళ్ళు నష్టం, 50 సంవత్సరాల నష్టాన్ని చేకూర్చాడు మహానుభావుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. వారి సిరిల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల ఈరోజు అట్టడుగుపోయింది రాష్ట్రం. ఉమ్, ఈ రాష్ట్రానికి శస్త్రచికిత్స చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది సాధ్యమని ప్రజలు నమ్మి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు భారీ బడ్జెట్తో. దాంట్లో భాగంగా ఈరోజు కేంద్రంలో మేము ఉన్నాం. ఉమ్, కేంద్రంలో ఉన్నాం కనుక ఆ కేంద్ర నిధులు ఏ రకంగా రాబట్టుకోగలగాలి, ఉమ్, ఏ పథకాలు తీసుకురాగలగాలి, ప్రజలకి ఏ రకంగా మన సేవలు అందించాలి, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. కానీ తప్ప ఇప్పుడు మనకు అది చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజా ఆమోదం, ప్రజలు ఆమోదించే విధంగా పనులు చేయాలి, ప్రజాహితంగా సంబంధించిన వెళ్ళాలనేది మన లైన్. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ, అలాగే నిధుల విషయంలో కూడా ఇప్పుడు మోదీ గారు సంపూర్ణంగా చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వబోతున్నారా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 100% కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్గా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ చాలా మంది నేషనల్ మీడియా చాలా మంది మమ్మల్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఫోకస్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చేది నేషనల్ మీడియా. స్పీకర్ పదవి కూడా అవును, ఎందుకంటే కీలకమైన సమయంలో స్పీకర్ పదవి ఉంటుందండి. ఎందుకంటే మనకు కూడా గతంలో కూడా ఎన్డీఏ కూటమిలో మనం బాలయ్య గారు చేశారు. అవును, చాలా మంది అడిగినప్పుడు మేము అదే చెప్పాం. ఇప్పుడు బాబు గారు కూడా అదే ఉన్నారు, అదే ఆలోచన. మనకు కావాల్సిన పదవులు కాదు, మనకు కావాల్సిన నిధులు, మనకు కావాల్సింది ఒక భరోసా. ఓకే, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా లోక్సభ స్పీకర్గా టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే ఉంటారని మొదట కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత డిప్యూటీ స్పీకర్గా అయినా సరే అవకాశం ఉంటుంది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటి రెండు కూడా అవకాశం రాకుండా పోయింది? ఏం జరిగింది? పోవడం అంటే మనం అడిగితే ఇస్తారు, మనం కావాలంటే ఇస్తారు, అది కాదు మన ముఖ్యం. మన కేంద్రంలో 2 మంత్రులు మనం ఉన్నాం ఆల్రెడీ. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన ఒక ఇండికేషన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఎంపీ కూడా తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని శాఖలు కూడా కేటాయించి ఒక రోజు ప్రధానమంత్రి గారికి, దాని పార్టీ పెద్దలకి, ఎన్డీఏ కూడా పెద్దలు కూడా ఉత్తరాలు కూడా రాస్తారు ఆయన. ఈ ఎంపీ ఈ శాఖ సంబంధించి ఏదైతే కేంద్రానికి సంబంధించిన ఎంపీ శాఖలు ఉన్నాయో మన రాష్ట్రానికి కూడా ఉన్న శాఖలు ఉన్నాయి, అనుసంధానం చేసి ఇక్కడున్న మంత్రిత్వంతో మాట్లాడుకొని ఇక్కడ కేంద్రంతో ఏ నిధులు రావాలి, ఏ ఫైల్ ఏ మూవ్మెంట్ ఉంది, ఈ రాష్ట్రం నుంచి ఫైల్ని పర్యవేక్షణ ఎట్లా ఉందని చెప్పి ఎంపీలు కూడా ఒక శాఖ బాధ్యతలు ఇస్తున్నారు. రేపు ఒక 10-15 రోజులు అది ఫైనలైజ్ అవుతుంది. చాలా కీలకమైన అంశం అది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఆలోచిస్తున్నారు చూడండి. అంటే ఒక 2 మంత్రులే కేంద్రం నుంచి పనిభారం పెట్టుకుంటా 16 మంది ఎంపీలకు కూడా ఆ శాఖలు కేటాయించి, ఆ శాఖలకు సంబంధించి మిగతా 14 మందికి కూడా కేటాయించి అది మానిటరింగ్ చేయడానికి, జస్ట్ లైక్ మంత్రిత్వ శాఖ లాగే ఆ మంత్రి ఆ శాఖను కేటాయించి మీ మీద కీలకమైనటువంటి బాధ్యతలు చెప్తున్నారు. అది చిన్న విషయం కాదు, అది గతంలో ఎప్పుడు లేదు. అది అవును, ఈసారి కొత్తగా ఆయన ఆలోచన విధానాన్ని అట్లా ప్లాన్ చేసి ఈరోజు ఇస్తున్నారు. మేము కూడా నిర్ణయం మాకు అడిగారు, ఏ శాఖ మీకు ఇంట్రెస్ట్ అంటే నా వరకు నేను అగ్రికల్చర్, యూత్ అండ్ వెల్ఫేర్ అడిగి, స్పోర్ట్స్ అడిగాను, ఇంకేదైనా చేస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు వ్యవసాయ శాఖ అంటే మీకు ఇంట్రెస్ట్ కనుక అడిగాం. అట్లా ఏదైనా పర్లేదు, మనకు కావాల్సింది వాళ్ళు అడిగారు. సార్ ఏంటంటే ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అడిగారు, వారు ఏదైతే మనం చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది మా 16 మంది ఎంపీలు మేము ఏమనుకున్నామంటే మనకు ముఖ్యంగా నాయకుడు సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశం మనకు ఇంపార్టెంట్. మన అభిప్రాయం ముఖ్యం కాదు. వారు ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో వారు తెలుసు కదా. ఈరోజు నన్ను 10-15 మంది ఎంపీలు అడిగారు అభ్యర్థులుగా. అప్పలనాయుడికి ఎందుకు పిలిచేవారు ఇచ్చారు అంటే అప్పలనాయుడు అక్కడికి వెళ్తే బాగుంటది అనేది ఆయన ఆలోచన ఉంటుంది. సో అలాగే మనం కూడా ఏంటంటే ఆ దిశగా వెళ్తున్నాం. 100% దాన్ని సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం కనుక ఆ ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలనేది ఆలోచనతో వెళ్తున్నాం. వైఎస్ఆర్సీపీకి 11 మంది శాసనసభ్యుల బలం ఉంది. ఇప్పుడు వారు అసలు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. అయితే దాని మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. అసలు రాజ్యాంగంలో కానీ అలాగే ఏ ఆర్టికల్స్లో కానీ 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఎక్కడా లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అసలు మీరు ఎలా అడుగుతున్నారు? 2019లో నేను గేట్లు ఓపెన్ చేస్తే మీ 8 మంది ఎమ్మెల్యేలు కనుక నా పార్టీలోకి వస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ మొహంతో
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటూ మీ పార్టీ నాయకులు ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటన్నా దీన్ని ఎలా చూడొచ్చు? నేనేమంటుంటే ఏ వ్యక్తిని ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసుకోవాలి. ఎందుకు 2019లో 23 స్థానాలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇచ్చిన అవకాశం అది, ప్రజా ఆమోదంతో వచ్చిన అవకాశం. దానిని కూడా ప్రతిపక్ష నాయకుడు తొలగించే ఉండకూడదనే ఒక ఆలోచనతో దుర్మార్గమైన పనితో నువ్వు కొంతమంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసావు, కొన్ని ఎమ్మెల్యేలు తీసుకున్నావు. చాలా మంది ట్రై చేశారు, కొంతమంది రాలే, ఆత్మాభిమానాన్ని చంపుకొని రాలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష వాదాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదని కొంతమంది ఎమ్మెల్యేలు బహిర్భ్రాంతులు చేశావు, ఇబ్బంది పెట్టించావు, కేసులు బనాయించావు. మన గొట్టిపేట రవి గారు లాంటి వ్యక్తుల్ని ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టించావు, ఆర్థిక మూలాలు దెబ్బతీసావు, భయపెట్టించావు, ఆయనకి సంబంధించినటువంటి మైండ్స్ కూడా చేశావు. అలాగే మా రామానాయుడు గారిని ఇది, అలాగే అచ్చెన్నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఆపరేషన్ చేసుకుంటే ఆ రోజు కనీసం మానవత్వంతో కూడా ఆలోచించుకుంటా నువ్వు జర్నీ చేయించి రక్తస్రావం కూడా నువ్వు పోలీసులు తీసుకెళ్లి ఆ రోజు బై రోడ్ తీసుకొచ్చావు. ఎంత దుర్మార్గమైన పని. అలాగే ఎంతమంది ఎమ్మెల్యేలు చేశావు? ఒక్కరిద్దరు కాదు, ఎంతో మంది మీరు చేశారు. అన్ని రకాలుగా ఎమ్మెల్యేలని అవమానం పరిచి, ఇబ్బంది పెట్టించి, ఏ రకమైన భయపెట్టించి తీసుకొద్దామని ప్రతిపక్షవాదాన్ని తొలగించడానికి మీరెంత ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏదైతే దేవుడు స్క్రిప్ట్ మీరు పదే ప్రస్థానం చేస్తారు, అదే దేవుడు స్క్రిప్ట్ రాశాడు కదా, ప్రతిపక్షవాదాన్ని లేకుండా చేశాడు కదా, అదంతా చూశాడు పైవాడు. అందుకు మేము అంటున్నాం, నువ్వు ఏది సంకల్పించుకుంటావు నీకు అదే వస్తుంది. ఈరోజు ప్రతిపక్షవాదాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్న వ్యవస్థను కూడా తొలగించడానికి ప్రతిపక్షవాదాలు చేయడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఆ ప్రతిపక్షవాదం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు, దానిని కూడా మళ్ళీ నువ్వు స్వీకరించుకుంటా మళ్ళీ కూడా దాన్ని నేను ప్రతిపక్షవాద అడుగుతున్నావు అంటే నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు అంటే అసలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లోనూ పొందుపరచలేదు 10% సీట్లు మాత్రమే వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఎక్కడా లేదు. కాబట్టి మా పార్టీకి ప్రతిపక్ష హోదాని కల్పించండి అంటూ స్పీకర్ గారిని అడిగారు. ఏంటి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది నువ్వు చేసావా? అసలు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసావా 5 ఏళ్ళు? నువ్వు ఇప్పుడు కూడా మీ తాతది మీదే అమలు చేశారు రాజ్యాంగాన్ని. ఎప్పుడైనా అమలు చేశారు? రాజారెడ్డి రాజ్యాంగం అంటారా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అదే కాదు ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. రాజారెడ్డి మీ పార్టీ నాయకులు లేస్తే జగన్మోహన్ రెడ్డిని అసలు మీరు అమలు చేసే రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇండియన్ పీనల్ కోడ్ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు, జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉండేది 5 సంవత్సరాలు అంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ట్రీట్మెంట్ చూడండి, ఆయన ప్రమాణ స్వీకారం వచ్చేటప్పుడు రాజ్యాంగంలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే గౌరవంగా ఈరోజు వారిని ప్రతిపక్ష నాయకులు లేకున్నప్పుడు కూడా ఆయన్ని గేట్లు తీయించి కారు కూడా అసెంబ్లీ వరకు తీసుకొచ్చి, ప్రాంగణం వరకు తీసుకొచ్చి ప్రమాణ స్వీకరించే విధానాన్ని కానీ గౌరవంగా ఆ రోజు మా ఎమ్మెల్యేలు లోన ఆయనతో ఇబ్బంది పడి, ఆ నాయకత్వాన్ని గవర్నమెంట్ ఇబ్బంది పడి ఎంతో మంది నలిగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ఉంటే ఎత్తుకుపోదాం అనే పరిస్థితి కూడా ఉంది. వాస్తవం చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఆవేదన, ఎందుకంటే వారు అనుభవించారు ఆ ఆవేదన. ఎవరైనా అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ, ఆవేదన. కానీ ఎక్కడికి ఎత్తుకుపోయేవారు? అంటే చెప్తున్నా, ఎత్తుకుపోవడం అంటే వర్డ్ చెప్తున్నా, అంత ఆవేశంతో ఉన్నారు, అంత ఆందోళనతో ఉన్నారు. కానీ డిగ్నిఫైడ్గా ఈరోజు నాయకుడు ఇచ్చిన గౌరవాన్ని ఎక్కడ కూడా కామెంట్ లేకుండా, మీరు సోషల్ మీడియా సెంటర్లో కానీ లేదా మిగతా సమయంలో కానీ ఆ రోజు కామెంట్ చేయకుండా, ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ కామెంట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేయించి గౌరవంగా వాళ్ళని తిరిగి పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న వ్యక్తిత్వం, ఆయనకున్న రెస్పెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడం వెనక ఒక వ్యూహం ఉందని, ఆయన రానున్న రోజుల్లో అసెంబ్లీకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే ఆ నెపంతో ఇక ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకకుండా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అది నిజమేనంటారా? ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు, అగౌరవపరిచారు, కుటుంబ సభ్యులను కూడా అగౌరవపరిచారు, కౌరు సభ కంటే దారుణంగా వ్యవహరించారు. ఇది శాసనసభలాగా లేదు, గౌరవ సభలాగా లేదు, ఇది కౌరవ సభ. నేను కౌరవ సభలో ఇంకా గౌరవంగా గౌరవ సభలో వస్తానని చెప్పి సభ చేశాను వెళ్ళాడు. నువ్వు ఇంక ఎలక్షన్ కాకముందు రిజల్ట్ వచ్చిన 2 రోజుల తర్వాత స్టార్ట్ చేశారు మీరు.
చంద్రబాబు నాయుడు గారు సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావన చేసి ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. మీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ. వెయిట్ చేసిన తర్వాత అవమానం పరిచి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఏమీ సంబంధం లేని భువనేశ్వరమ్మని, అలాగే చాలా మంది మహిళల్ని మేడంతో పాటు అవమానం పరిచిన తర్వాత, అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రజా తీర్పు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వకుండా నువ్వు చట్టంలో రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగాన్ని నువ్వేదో చదివి మొత్తం అంతా రాజ్యాంగం కోసం తెలుసుకున్నట్లు మాట్లాడితే ఎస్కేప్ అయ్యే విధంగా మీరు రావాలి, చట్టసభలో మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, అట్లీస్ట్ కొన్ని రాష్ట్రం కోసం కాకుండా పులివెంద ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా. ముందు శాసనసభ్యుడు కదా, శాసనసభ్యుడు కదండి, శాసనసభ తర్వాత ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు నేను ఉంటుంది ముందు మనం ఓటర్లని, తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఎంపీ. ముందు బేసిక్గా నువ్వు అది ఆలోచించాలి కదా. నేనేమంటున్నాను, ఆ నియోజకవర్గ ప్రజలు, పులివెంద ప్రజలు నీ నమ్మకం పట్ల సరే మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి ఒక ఎమ్మెల్యేకి మీకు అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ ప్రయోజనం కోసమైనా, వాళ్ళ మనోభావాల కోసమైనా మీరు అసెంబ్లీ రావాలి కదా. నేను ఉంటుంది అది ప్రైమరీగా. తర్వాత ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష లీడర్ అనేది సెకండరీ. బేసిక్గా అది కదా బేసాను. మరి దానిని కూడా గౌరవించాలంటే ఈ విషయం ఏంటంటే అధికారం ఉండాలి. గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, లేకపోతే ప్రతిపక్షంగా ఉండగా సమానత్వం కలిగెళ్ళాడు. ఆ విధం కాకుండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు ఆయన పదవిని అడ్డంగా పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించి నువ్వు ఎలాగైతే మేనేజ్ చేసావో నీకు ఇప్పుడు అవ్వాలంటే అది అవ్వదు, జరగదు. ఇప్పుడు ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు అది ఇట్లే చేసుకోలేదు. ఈరోజు మళ్ళీ ప్రజలు మబ్బెట్టి ఇదేదో తెర మీద తీసుకొచ్చి నేను ఎస్కేప్ అవ్వాలని ఆలోచన అంటే అది జరగదు. అందుకు బేసిక్గా నేనేమంటున్నానంటే ఈరోజు 100% మీరు పులివెందులకు ఎమ్మెల్యే. ఆ పులివెందుల ఎమ్మెల్యే కనుక ఆ ప్రజలు మీకు ఓటేశారు కనుక ఆ ప్రజల కోసం మాట్లాడడం రండి. మీరు ఆ ప్రజల కోసం బేసిక్ మాట్లాడాలి కదా. మరి ప్రజావాణి ఎక్కడ వినిపిస్తారు మీరు? అసెంబ్లీలో మాట్లాడితే కదా ప్రాబ్లమ్స్ ప్రభుత్వం స్పందిస్తారు, అధికారులు స్పందిస్తారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్లుగా, ప్రజాక్షేత్రంలోనే ఆయన తేల్చుకోబోతున్నట్లుగా కూడా ఈ రోజు ఉదయం ఇంక తెల్లవారు లేసాం, ఇంక రాత్రి రావడం చాలా టైం ఉంది. ఇంక రాత్రి నిద్రపోవాలి, తెల్లవారు ఇంక లేవాలి. నువ్వు లేవగానే నువ్వు ప్రజాక్షేత్రంకి వెళ్ళిపోతావు, లేవగానే నువ్వే చేస్తావంటే ప్రజలు నమ్మరు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అదే కదండి. అంటే ఏం చెప్తున్నాడంటే అతను 5 ఏళ్ళనగా మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోయాయి. అలాగే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ 2029లో మనం అధికారంలోకి రాబోతున్నాం, మనం ప్రజాక్షేత్రంలో ఉందాం అంటూ కూడా వాళ్ళ క్యాడర్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆయన. క్యాడర్లో జోష్ నింపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజల్ని నమ్మే పరిస్థితిలో ఉంటారు. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, ప్రమాణ స్వీకారం కాలేదు, రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే అరాచకం అయిపోయింది, లేకపోతే మా కార్యకర్తల మీద దాడి జరుగుతుంది, లేకపోతే ఆక్రమణలు అయిపోతున్నాయి, లేకపోతే ఏదో జరిగిపోతుందని మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకులతో మాట్లాడించారే, ప్రజలు ఏం ఆలోచిస్తారు? ప్రజలే తెలితొక్కులు అనుకున్నారా? మనకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం, నా వర్డ్స్ వస్తున్నాయి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ప్రజల తీర్పు ఎలాగుందో మీరు చూసావు. ప్రజల్ని తప్పుదో పెట్టించడానికో, ప్రజలు పక్కదారి పెట్టించడం మాట్లాడితే వారు నమ్మే పరిస్థితులు లేరు. మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఏవైతే 11 సీట్లు ఇచ్చారో ఆ 11 సీట్లతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి. మీరేమో ఆ 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళాలంటూ చెప్తున్నారన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లుగా, అసలు వైఎస్ఆర్సీపీని క్లోజ్ చేసి ఆయన హిమాలయాలకు వెళ్ళబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మేమైతే బాధ్యత గల తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, ప్రభుత్వంలో ఒక మనిషిగా నేను చెప్తున్నా, మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్షాన్ని గౌరవించే పార్టీ ప్రజాప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు రాకూడదు, మేము ఉండాలనే ఆలోచన మాది కాదు. మీకు ఉండొచ్చు కానీ మాకుండదు. మాకుండది గౌరవంగా మా ప్రతిపక్షం బలంగా ఉన్న కోరుకున్న మనుషులు మేము అడగాలి. మా పనితీరు మీరు చర్చించాలి. మేము అవకాశం ఇస్తాం. ఈరోజు మేము అద్భుతంగా ఈరోజు ఒక అనుభవమైన వ్యక్తిని స్పీకర్గా నియమించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక అనుభవం వ్యక్తి, 83 నుంచి రాజకీయాలు ఉన్నారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రుల నుంచి నాయకత్వం ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తిని నియమించారు. చర్చించండి, వచ్చి
డిస్కస్ చేయండి, మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రజలు అది గమనిస్తున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తారు. అది ప్రజలు గమనిస్తారు, మనం డిస్కషన్ చేయాల్సిన లేదు. ఇంతకీ ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఉంటుందా, లేదంటే అది క్లోజ్ చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం లేకపోతే హిమాలయాలకు వెళ్ళడం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ పార్టీ క్లోజ్ అవ్వాలని మా తత్వం కాదండి. మేము ప్రజాక్షేత్రంలో ఉన్న మనుషులంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇప్పుడు కూడా అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, భవిష్యత్తులో నారా లోకేష్ గారు అవ్వచ్చు, ఒకటే లైన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అందరినీ గౌరవించాలి, అందరూ ఉండాలి. ప్రజలు మంచి చేస్తే మమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా తీర్పు ఇంకోలాగా ఉంటే ప్రజా తీర్పు మనం గౌరవించాలి. మొన్న 2019లో బాబు గారు ఫస్ట్ వర్డ్స్ ఏమన్నారు? ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ప్రజల పక్షాన్ని మేము ఉంటాం. మా లైన్ అదే. అంత తప్ప కానీ ఏ పార్టీ క్లోజ్ అవ్వాలనో అంతం చేయాలని ఆలోచన ఉండదు. అంతం చేయాలని ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీని అంతం చేయాలి, తెలుగుదేశం లేకుండా నామరూపాలు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏం జరిగిందో మనం చూసాం కదా. మా నాయకుడు ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఎవరు జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి పుట్టించిన దేవుడు కూడా సాధ్యం కాదన్నాడు ఆయన. అది వాస్తవం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు కొన్ని ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్ మీద ఆయన ఇప్పుడు బయట ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలోనే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన అన్ని శాఖల్లో కూడా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కొక్క శాఖలో గతంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయట పెడుతూ సమీక్షా సమావేశాలు మీరు నిర్వహిస్తూ శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఏంటి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఆయనకి అరెస్ట్ అవ్వడం అంటే ప్రజా తీర్పులో ప్రజలు ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారు. ప్రజా తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఆయనకి ఇంకా లాస్ట్ అనేది నిర్ణయించారు. ఓకే, చట్టపరంగా చేయవలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ చూసుకుంటుంది, చట్టం తన పని తను చేసుకుంటుంది అని ఆయన చెప్పాడు కదా. అంటే జైలు జీవితం అనుభవించ తప్పదా అని అడుగుతున్నాను నేను. ఉంటుంది జైలు జీవితం అనుభవించి వచ్చాడు ఆయన. ఆయన రెండోసారి కొత్త కాదు, ఇప్పుడు వెళ్తే కొత్త కాదు, వదిలేండి. అది నేనేమన్నానంటే ఈరోజు ఒక ప్రజానాయకుడు పరిపాలన ఎలాగుండాలో చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాలని చెప్తున్నాను. ఎట్లా అంటున్నానంటే అదే విశాఖపట్నంలో ఉదయం తుఫాను వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బస్సులో ఉండి 15 రోజులు బస్సులో ఉండి ప్రక్షాళన చేసి అద్భుతంగా విశాఖ నగరాన్ని ప్రకృతి విలతానం చేస్తే దాన్ని మరి సరి చేసి ఈరోజు అద్భుతంగా ఆయన పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ సెట్ చేసి పరిపాలన చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇస్తామని విశాఖపట్నానికి. ఎగ్జాక్ట్లీ నేను ఇందాక అదే అడుగుదాం అనుకున్నా అన్న. ఏంటి అసలు అదే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏదైతే ఉందో దాన్ని అసలు తీసేసి ఆ స్థానంలో క్యాపిటల్ సిటీని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు అంటూ కూడా మాజీ సీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి వాటిలో వాస్తవాలు ఉన్నాయా? నేను అదే చెప్తున్నా. పరిపాలన చేయాలంటే మనసు ఉండాలా, నీకు ప్యాలెస్లు అవసరం లేదు. ఈరోజు ప్రకృతి అందించిన ఒక అందమైన ఒక కొండని, ఏదో రుసుకొండ కొండని ధ్వంసం చేసి అందులో ఉన్న మెటీరియల్ తొలగించడానికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ప్యాలెస్ నిర్మించుకోవడానికి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతావు అనే ఊహాగానంలోకి వెళ్ళిపోయి ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్యాలెస్ కట్టావు రుసుకొండ మీద. ప్రకృతి ఇచ్చిన ఆ సంపదని ధ్వంసం చేసి కొత్తగా నిర్మించావు. రిషికొండలో నిర్మించినటువంటి భవనాలకి సోకులు అద్దడానికే కనీసం 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అన్నట్లుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఆ ప్యాలెస్ లో నాటినటువంటి మొక్కలు అయితే ఉన్నాయో అవి కూడా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా అసలు అది? ఇప్పుడు మొక్కల కంటే సరే ప్రకృతి సంబంధించిన అంశం కానీ ప్రకృతి తీసుకురావడం తప్పు కాదు, దాన్ని నేను తప్పట్ను. నువ్వు వాడుకున్న బాత్రూమ్ కూడా విదేశాల నుంచి తీసుకొచ్చారన్న గ్రానైట్, అది చర్చించాలి మార్బుల్ అంటారు మొత్తం. ఇప్పుడు అది కూడా విదేశాలు మన స్వదేశంలో జరిగినవి మన రాష్ట్రం దొరికిన మార్బుల్స్ వాడుకుంటా, గ్రానైట్ వాడుకుంటా, బాత్రూమ్ వాడుకుంటా. నువ్వు ఏదైతే పేదవాడికి నేను స్థలం ఇల్లు కట్టి ఇచ్చేస్తున్నావు అన్నాడు 45 గజాలని గర్వంగా చెప్పుకున్నాను, నేను పేదవాడికి అండగా ఉన్నానని చెప్పుకున్నావు. 48 గజాలు సంబంధించిన సెంటు భూమిని పేదవాడికి ఇచ్చి నీ బాత్రూమే 40 దాదాపు 450 గజాలు సంబంధించిన బాత్రూమ్ నిర్మించుకున్నాం అంటే దాని ఇండికేషన్ ఏమి ఇస్తున్నారు మీరు? గోల్డ్ కోటెడ్ కమోడ్
ఒక గోల్డ్ కంపౌండ్ ఏంటి, ఇంకొక వ్యవస్థ ఏంటి, ఇంక చూస్తే చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి, కొన్ని బయట పెట్టలే. మా ఎమ్మెల్యే ఆయన కంటా శ్రీనివాసరావు గారు, ఇంక చాలా విచిత్రాలు ఉన్నాయి లోన. ప్రజలకు ఇదే ముందు తెలిస్తే 11 కూడా ఇవ్వరండి. ఓకే, అసలు బయట పెడితే ఇవన్నీ ఎలక్షన్ బిఫోర్ గానీ, ఓటింగ్ బిఫోర్ గానీ బయట పెడితే 11 కూడా ఇవ్వరండి. ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నాం కదా, ప్రజలు చాలా తెలివైన వ్యక్తులు, చాలా మైండ్గా ఉన్న వాళ్ళు, చాలా ఆలోచిస్తున్న వ్యక్తులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర లేకుండా ఎందుకు చేయగలిగారు అంటే వాళ్ళు చూసారు 5 ఏళ్ళు. అందుకే మేము కూడా బాధ్యతగా చెప్తున్నాం. అందుకే మేము కూడా మా వాడే భాష కానీ నడవడికి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మా నాయకుడు చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. అందుకే మేము కూడా అదే చర్చించుకుంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా ప్రజలు అవకాశం ఇచ్చారంటే సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు. అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఈరోజు ఎన్డీఏ కూటమికి సాధ్యం అవుతుంది. 100% సక్సెస్ అవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి మరి ఆయన్ని అరెస్ట్ చేయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో అవినీతి చేశారు కాబట్టి అవి గనక విచారణ చేయిస్తే మళ్ళీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం ఖాయం అనేటువంటి సంకేతాలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా లేదా అంటే చంద్రబాబు నాయుడు చేయించారు కాదండి, ఇది వ్యవస్థ అండి. ఇది మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి కదా అక్కడ ముఖ్యమంత్రి. అదే ఆ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదండి, చట్టం అందరికి సమానమే. అసలు అంటే అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని నేను అదే చెప్తున్నా. ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేసిన ప్రజలకు తెలుసు, వ్యవస్థ తెలుసు, మొత్తం ప్రపంచం తెలుసు. ఆ రోజు మీరు మాట్లాడారు, మీ మంత్రులు మాట్లాడారు, మీరు మాట్లాడారు, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుందని. అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడే చట్టం తన పని చేసుకుంటున్న కామెంట్ మీరు ఇచ్చినప్పుడు, ఈ రోజు అన్యాయంగా మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకటిగా బయటకు వస్తున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుంటుంది. కామన్ అది ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చేయాల్సిన లేదు ఎవరు. అది చట్టంలో ఉన్న వ్యవహారాలన్నీ కూడా చట్టం చూసుకుంటుంది. అందుకని నేనేమంటే స్పెసిఫికేషన్గా ఈయన అరెస్ట్ అవుతారని మనం చెప్పవసరం లేదండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవుతారని మనం స్పెసిఫిక్ చెప్పవసరం లే. అది తెలుసు. ఇప్పుడు ఎందుకు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారో లేకపోతే ఇతర పార్టీలతో చుట్టూ తిరుగుతున్నారో అంటే అది ఒక భాగం. అది అందుకు 100% ఇది 100 పాలు కూడా జరుగుతుంటుంది. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈరోజు న్యాయ వ్యవస్థలు కానీ లేకపోతే అన్ని కూడా గౌరవించి ఈరోజు వాటి పట్ల మా గౌరవం ఉంది కనుక మేము పోరాటం చేసి ఈరోజు ఆయన బయటకు వచ్చారు. ఒక కేసు కూడా ఆయన ప్రూవ్ చేయలే, ఒక ఆరోపణ కూడా ప్రూవ్ చేయలే. అందుకు 100% జరిగిపోదండి. దానికోసం మనం చర్చించాల్సిన అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అంటారు. ఇప్పుడు ఖాయం అనేది సహజం. అది ఇప్పుడు ఎవరైనా ఆయన చేసిన తప్పుల వల్లే అంటారు. చేసిన తప్పులు కదా మనం చేయవలసింది, అది జరగవలసిందే. అందుకు అది ప్రజలు చర్చించుకుంటున్నారు, డిస్కషన్. అంటే ప్రజలతో వచ్చిన ఇది అభిప్రాయం తప్ప మన వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది ఏంటన్నా కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇటు చంద్రబాబు గారి మీద, వారి కుటుంబం మీద విమర్శలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి కూడా దిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వారు కూడా చాలా పశ్చాత్తాపం ఉంటుందండి ప్రతి మనిషి కూడా. ఈరోజు ఒక నాయకుడు గొప్ప కోసం, నాయకుడు దగ్గర మన పదవుల కోసం, నాయకుడి కోసం ఏదో చేయాలన్న తపంతో మీరు చేసే వ్యాఖ్యలు యావత్తు రాష్ట్రంతో పాటు తెలుగు ప్రజలు కూడా మానసికంగా బాధపడ్డారు, చాలా ఆందోళన గురయ్యారు. ఇది కరెక్ట్ కాదు. వ్యవస్థ మనం ఏమిస్తున్నాం? ప్రజలు మనల్ని ఒక చట్టసభలో పంపిస్తున్నారు. చట్టసభలో మాట్లాడవలసిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఎవరి మెప్పు కోసం మాట్లాడితే ఈరోజు ప్రజలు ఆశిస్తారు? ఈరోజు నాయకుడు చెప్తే మనం చేస్తామా? ఇప్పుడు మీ నాయకుడు చెప్పాడు, మీరు చేస్తారా? మీకంటూ ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉండదా? మీకంటూ ఒక అమ్మ, భార్య, పిల్లలు ఉండరా? మీకంటూ ఒక వ్యవస్థ లేదా? మీరు ఎట్లా మాట్లాడేస్తారు? అందుకు ఈరోజు పశ్చాత్తాపం. ఈరోజు కొడాలి నాని ఓడిపోతున్నాడు, లేకపోతే వంశీ ఓడిపోతున్నాడు, కామన్ పర్సన్ రిజల్ట్ బిఫోర్ ఎందుకు డిస్కస్ చేశారు? అట్లా ఒక రకమైన అక్కడ పోటీ చేసే వ్యక్తులు చూడలేదు అక్కడ. అప్పుడు అక్కడ చూసి అంత మెజారిటీలు ఎందుకు వచ్చాయి? అందుకు 100% ఏంటంటే ఎప్పుడు కూడా మనుషులు ప్రజాహితంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది మాట్లాడాలి, ప్రజలు హర్షించే విధంగా మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడితే లాంగ్ రన్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకు ఈరోజు భువనేశ్వరమ్మని మనం గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి ముఖ్యమంత్రి, ఒక భర్త ముఖ్యమంత్రి,
రేపు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని అవమానకరంగా ఎప్పుడూ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని మీరు తీసుకొచ్చి బాధ కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కంటి తడుపుని పెట్టారు చూసాం మనం. ఎన్ని అసలు సందర్భాలు లోకేష్ గారిని ఎంత వ్యక్తిత్వ హననం చేశారు అంటే అనరాని మాటలతో ఆయన్ని పప్పు 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 అంటూ ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసినటువంటి నేపథ్యంలో ఆయన అసలు యువగలం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఆయన సత్తా ఏంటో చాటి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో 90,000 పైగా మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అంటుంటారు మన పెద్దలు. అలాగే గతంలో చేదు అనుభవం ఎదురైన చోటే ఈసారి ఆయన అక్కడ ప్రజలతోనే జై కొట్టించుకున్నారు. ఏంటి అసలు నారా లోకేష్ గారి వ్యక్తిత్వం ఏంటి? మీరు కలుస్తుంటారు కదా, ఆయన ఎలా ఉంటారు క్యాడర్తో? నిప్పండి ఆయన. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు కామెంట్ చేశారు కదా, మీరు చెప్పిన కామెంట్. ఆ కామెంట్లో లోన్ ఉన్నది చూడలేదు లోకేష్ గారిని, లోన్ చూడలే. వాళ్ళకి ఏదో వర్డ్ బాగుందనో, లేకపోతే వాళ్ళకి మైలేజ్ వస్తుందనో, లేకపోతే డిగ్రేడ్ చేద్దామని ఆ వర్డ్ని వాడుకొని వారు అని ప్రసారం చేశారు. ఆయన నిప్పు. ఆయన ఎట్లా అంటే మనం ఏదైతే పాదయాత్ర చూసామో ప్రజాగలంతో వారు చేసే పాదయాత్ర మంటి ఎండలు వర్షం కూడా లెక్క చేయకుండా అనారోగ్యం ఇబ్బంది పడితే మనం విజయవాడ చూసాం పాదయాత్ర. సాయంత్రం 4 స్టార్ట్ అయితే మరుసటి రోజు ఉదయాన్నే 7 గంటల ముగింపోయింది. సహజంగా పాదయాత్ర చేసేటప్పుడు నాయకుడిగా ఆయన ఇంట్రెస్ట్ 2 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుంటారు, నడుస్తారు, మరుసటి రోజు చేస్తారు. పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ ఆయన ఎట్లా ఆలోచించాడు, మనం వస్తామని పాదయాత్ర కోసం ప్రజలు కూడా చెప్పుకోవడానికి కొన్ని వేల మంది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు, నిద్ర లేకుండా భోజనాలు చేయకుండా. మనం వెళ్ళాలని ఒక బాధ్యతతో ఆయన పాదయాత్ర చేశారు. ఆ రన్నింగ్లో కూడా మనం వీడియోస్ చూసాం, ప్రత్యక్షంగా కూడా చూశాను నేను. బాడీ సహకరించలేకుండా, శరీర భాగాలు సహకరించిపోయినా ఆ ఊపు తెచ్చుకొని పాదయాత్ర చేశారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశావు, ఎప్పుడైనా కంటిన్యూగా పాదయాత్ర చేశాను గొప్పగా చెప్పుకున్నావే, ఎప్పుడైనా అట్లా చేసావా? కంటిన్యూటీ చేసావా? ఎన్నిసార్లు వెళ్ళి వచ్చావు శుక్రవారం? అలాగే ఎన్ని రోజులు నువ్వు చేసావు? ఆ రాత్రి ఎప్పుడైనా కంటిన్యూ చేసావా? అంటే నేనేమన్నానంటే, ఒక బాధ్యత ఈ ప్రజలకి తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి నాయకుడి పట్ల బాధ్యతతో ఎంత ఉన్నారో ఆ బాధ్యతను నెరవేర్చాలని ఒక సంకల్పంతో ఇలా చేశారు. మీరు చూడండి, ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడావా? నేషనల్ మీడియా కానీ మన తెలుగు మీడియా కానీ ఎప్పుడైనా మాట్లాడావా? ఏ మాట్లాడండి, లోకేష్ గారి సమాధానం క్షణంలో ఇస్తాడు ఆయన. ఎందుకు? ఆ నిబద్ధత, నిజాయితీ. ఆయన అట్లా పెరిగి వచ్చాడు. టీడీపీలో గెలిచినటువంటి చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళని కాదని చంద్రబాబు గారు కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. దాని వెనక నారా లోకేష్ గారి మార్క్ ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటన్నా, నిజమేనా ఇది? అంటే మార్క్ ఉండడం కంటేనండి, 1983లో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే 40 సంవత్సరాలు మన జర్నీలో లెక్క చేసుకుంటే, ఆ రోజు కూడా యువకులకి పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఎంపిక చేసి ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్స్ని కానీ, లాయర్స్ని కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే నాలెడ్జ్ పర్సన్ కానీ ఎంపిక చేసి చాలా మంది మంత్రులు చేశారు. మనం 40 సంవత్సరాలు ఆల్రెడీ 42 సంవత్సరాలు మనం వచ్చేసాం. పార్టీ కొంత వయసు పెరిగింది. సహజంగా వయసు పెరిగేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఒకటి కుంటుపడవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారితో వయసుతో క్యాలిక్యులేట్ చేయలేము, ఆయన్ని ఎవరు టార్గెట్ చేయలేరు. కొన్ని ఉంటాయి. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని మానాటోళ్ళకి అవకాశం రావడం అనేది ఇది నాందయింది. మళ్ళీ ఒక 40-50 సంవత్సరాలు మన స్ట్రెంగ్త్గా ఉండాలి పార్టీని. కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి, సీనియర్స్ని గౌరవించాలి. సీనియర్స్ కూడా చాలా మందికి ఇచ్చారు మంత్రి పదవులు. కొత్త వారికి ఇవ్వడానికంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేయాలి. కొత్త వ్యక్తులు నాయకత్వం రావాలి, యువకులు నాయకత్వం రాజకీయ పార్టీలో రావాలి, తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులు అవ్వాలి, లేకపోతే నాయకత్వం చేయాలంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేది ఒక భాగం. అందులో భాగంగా సహజంగా ఆయన యువకుడు కనుక సహజంగా తిరిగాడు కనుక పాదయాత్రలో మానాటి నాయకులు కష్టాలు చూశాడు, గ్రౌండ్ రియాలిటీ ఏంటుందో ప్రత్యక్షంగా చూశారు కనుక సహజంగా మార్పు ఉండాలి, అవసరం కూడా. ఇప్పుడు ఆయన ఉండాలని మానాటలో మేము చెప్తున్నాం, ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఫీడ్బ్యాక్ వేరేగా ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, నాయకుడికి, మన అధినాయకుడికి అద్భుతమైన ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఈరోజు గ్రౌండ్లో నారా లోకేష్ గారు పాదయాత్ర కానీ,
ప్రతి సామాన్య కార్యకర్త ఆయన టచ్లో ఉండడం కానీ ఏం జరుగుతుందో తెలుసుకున్నావు కనుక నిజమైన రిపోర్ట్ వెళ్తుంది కనుక ఈరోజు మాట్లాడులందరికీ అవకాశం వచ్చింది. ఒక ఎంపీగా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఈరోజు అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ఫీడ్బ్యాక్ అంతా ఆయన ఉండడం, గ్రౌండ్ రియాలిటీలో ఉండడం, ఓకే, అందుకు స్ట్రెంత్ అయింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రుల్లో ఎవరెవరు జైలుకి వెళ్ళబోతున్నారు అవినీతి కేసుల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే కొంతమంది పేర్లు మనం చూసాం. ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు రోజా గారని ఆవిడ పేరు వినపడుతుంది. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖలో కొన్ని అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన పేరు వినపడుతుంది. విడుదల రజనీ గారు రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఆవిడ అవకతవకలు చేశారు, అవినీతికి పాల్పడ్డారంటూ ఆవిడ పేరు వినపడుతుంది. ఇలా కొడాలి నాని గారు ఈ బియ్యానికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన పేరు వినపడుతుంది. ఇలా అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఏ మంత్రులు జైలుకి వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటే ఎవరెవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు తెలిసి ఏ తప్పులు చేస్తారు చట్టం చెప్తుంది. ఇప్పుడు నాయకుడే యజమాని తప్పులు చేస్తున్నప్పుడు, ఆయనే సిద్ధపడుతున్నప్పుడు, ఆయనే దారులు ఎదుర్కొన్నప్పుడు సహజంగా వీళ్ళు ఉంటారు. ఇది పెద్ద ఇష్యూ కాదు. అది నేనేమంటానంటే తప్పు చేసి ప్రతి ఒక్కడు కూడా వెళ్ళవలసిందే. అది చట్టం అనేది ఎవరికి ఇది చుట్టం కాదు కదా, అందరికీ సమానం. వారు చెప్పిన సూత్రం అది. అందుకు నేనేమంటానంటే సహజంగా తప్పులు చేస్తే వెళ్తారు. అది పార్టీ నిర్ణయాలు ఉంటాయి, ఎన్డీఏ కూటమి కనుక అది ఒక చర్చిస్తారు, ఒక క్యాబినెట్ ఉంటుంది, ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉంటాయి, డిప్యూటీ సీఎం గారి నిర్ణయాలు ఉంటాయి. ఎవరెవరు తప్పులు చేశారు ఏంటి వ్యవహారం అంటే నివేదిక ఉంటుంది, అధికారులు నివేదికలు ఉంటాయి, ఇవి దర్యాప్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మనం ముందుగా ఊహించి చెప్పడం అనేది కరెక్ట్. 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికినంత ఇసుకని దోచేశారని, మద్యం విషయంలో కూడా చాలా కుంభకోణానికి ఆయన పాల్పడ్డారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నింటి నుంచి విచారణని తప్పించుకునేందుకే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇప్పటికే టచ్లో ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇప్పుడు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ మనం చూసామండి. ఇప్పుడు సహజంగా ఏంటంటే మినిమం స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఎట్లా లాస్ట్ టైం మా కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తలు వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని సైకిల్ యాత్రకు వెళ్తున్నప్పుడు అదే కాన్స్టిట్యూన్సీలో కొట్టారు. కార్యకర్తల్ని కొట్టి అవమానపరిచి ఇబ్బంది పెట్టించే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ప్రసారం చేసుకోవచ్చు, బయలుదేరి వెళ్ళొచ్చు. ఈ కాన్స్టిట్యూన్సీ మాదడ్డా, మేము చెప్పింది జరగాలనుకుంటే జరగదు. అది నీకు అధికారం 5 ఏళ్ళు ఉన్నా కనుక అది కూడా జరగకూడదు. కానీ మీ నాయకుడికి చట్టం మీద అవగాహన లేదు, చట్టం మీద రెస్పెక్ట్ చేసేది, భారత రాజ్యాంగం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన చట్టం మీద మినిమం రెస్పెక్ట్ లేదు కనుక మీకు నడిచేసింది. కానీ ఇక్కడ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం పట్ల, వ్యవస్థ పట్ల చాలా నమ్మకమైన వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి కనుక ఇది సిస్టమ్ ఉంటుంది. మీరు చేస్తున్నట్లుగా మా నాయకుడు చేయడు, మేము నమ్ముతున్నాం. ఆ చేయకూడదు కూడా, చేయరు కూడా ఆయన. కానీ తప్పులు చేసేటప్పుడు మాత్రం క్షమించకూడదు, ఎందుకంటే అది వ్యవస్థ మీద పడుతుంది. అది పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా ఇప్పుడు వైసీపీని వీడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ ఇచ్చి టీడీపీలో చేరబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి? సహజంగా వస్తారు, ఎందుకంటే నాయకత్వాలు జాయిన్ చేసుకుంటున్నారా చంద్రబాబు గారు? ఇప్పుడు అంటుంది ఏంటంటే ఇది పార్టీ వ్యవస్థ అండి. ఇప్పుడు గతంలో తప్పులు చేసి వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడికి తీసుకోరు, అది ప్రోత్సహించరు. ఎందుకంటే కష్టపడే కార్యకర్తలు ఉంటారు, నాయకత్వం ఉంటుంది, అక్కడ ప్రజలు ఉంటారు, అలా గమనిస్తారు. లేదు పార్టీ సేవలు చేస్తామని కొంతమంది ఉంటారు. అందరినీ మనం ఒక దారిలో పెట్టలేం, అంటే అందరినీ ఒకే కొలమానికి చేయలేం. ఆ పార్టీలో ఉన్న అందరూ దొంగలైనా లేకపోతే తప్పు చేసే వాళ్ళని కూడా అన్నం కూడా తప్పు. సహజంగా ఎంతో కొంత పర్సంటేజ్లు ఉంటారు ప్రజలకు సేవ చేయాలని. కొంతమంది ఇరుక్కుపోతారు, కొంతమందికి నాతో మాట్లాడిన చాలా మిత్రులు అంటారు మేము ప్రయత్నం చేసాం, అనవసరంగా ఆ పార్టీకి వెళ్ళాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నానా రకాలుగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే, మొన్న ఆయన అసలు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు అని తెలుసుకొనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు, నిరసనలు కూడా తెలియజేశారు. అసలు గో బ్యాక్ అంటూ ఇక్కడికి రాకూడదు మీరు, డౌన్ డౌన్ అంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ప్రజల ద్వారా ప్రజలు ఇప్పుడు కార్యకర్తలు అంటే ప్రజలే కదా, ప్రజలు భాగమే కదా.
వారే ప్రజల నుంచి వచ్చిన అగ్రజ్ఞ జ్వాలల్ని ఎవరు ఆపలేము. ఆగ్రహం ఆవేశాలనా ఎవరు ఆపలేము. ఆవేశాలు ఎవరు ఆపలేము. ఎందుకంటున్నామంటే ఆపలేమంటే నాయకుడిగా మేము కానీ మా పెద్ద నాయకుడి కానీ మేము కానీ పార్టీకి చెప్తున్నాం, సమయం పాటించండి, అందరం గౌరవించుకోవాలని అనుకుంటాం. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా దెబ్బతీసేటప్పుడు ప్రజలు ఎవరు మనం చేయలేమండి. ప్రశాంతంగా మనం చంద్రబాబు నాయుడు గారు క్యాన్వే లేకుండా వెళ్తాం అంటున్నాడు. అంటే పోలీస్ సెక్యూరిటీ కూడా మీరు ఆపొద్దు, ఏదో ట్రాఫిక్ ఆపొద్దు, మీరు ప్రశాంతంగా వెళ్ళమండి. ఎందుకు అంటున్నాడండి? ధైర్యం అనమాట. మరి కొంతమంది ముఖ్యమంత్రి చూసాం, పరదాలు డేరాలు వేసుకున్నారు, చెట్లు కొట్టేసాం, ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ధ్వంసం చేసాం. అప్పుడు అంటే ఉదాహరణ లోన్ ఏది ఉంటే మనకు బయటకు అదే జరుగుతుందండి. స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం పార్లమెంటు సభ్యులుగా ఇప్పుడు మీ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో విజయనగరానికి జరిగింది ఏంటి? ఇప్పుడు మీరు చేయబోతుంది ఏంటంటే ఏం చెప్తారన్నా? ఎందుకంటే మీరు ఒక సామాన్య కార్యకర్త నుంచి పార్లమెంటు స్థాయికి వెళ్ళిన వ్యక్తి కాబట్టి మీ దగ్గర నుంచి ఎంతో ఆశిస్తూ ఉంటారు, మీ దగ్గర నుంచి పనులు అభివృద్ధి కూడా ఆశిస్తూ ఉంటారు ఆ పార్లమెంటు పరిధిలో. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీ పార్లమెంటుని స్థానాన్ని మీరు ఎలా అభివృద్ధి దిశగా నడిపించబోతున్నారు? సహజంగా ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. నా వరకు ఏమొచ్చిందంటే పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారంటే నేను ఒక ఎమ్మెల్యే లెక్కే, నేను ఒక సామాన్యుడు లెక్కే, ఎంపీ అయినా సరే. ఇప్పుడు నాకు ఎన్నికైన తర్వాత, ఎన్నిక అవ్వకముందే టికెట్ ఇచ్చినప్పుడు అయిన తర్వాతే ఒక ఇండికేషన్ ఏంటంటే మా అప్పలనాయుడు మా మనిషి అన్ని వర్గాల దగ్గర తీసుకున్నాయి. నేను తీసుకోవడం కంటే వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. నేను ఎలాగా ఓన్ చేసుకున్నాను వదిలేండి, వాళ్ళు ఇంకా ఓన్ చేసుకున్నారు. అంటే ఆల్రేజ్డ్గా ఈ మా మనిషి అని చేసుకున్నారు అన్ని వర్గాలు. ఒక రైతులని కాదు, కార్మికులని కాదు, వీళ్ళు కదా అఫీషియల్స్ కూడా, అందరు కూడా మా అప్పలనాయుడు అని నన్ను సార్ అనే పిలిచేవారు. ఒక 30% కొత్త వాళ్ళు కొత్త జనరేషన్ అంటే సామాన్యుల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని సార్ అనకుండా ఆప్యాయంగా వద్దండి, అదే వద్దు, సార్ అవసరం లే. అప్పలనాయుడు మిత్రమా, లేకపోతే సోదర ఇట్లా అంటే, లేకపోతే తమ్ముడు, అన్నయ్య ఇట్లా అనడం వల్ల ఏమంటే ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు నా పట్ల, చాలా. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా, ఈవెన్ సెక్రటరీ సామాన్య సమస్యలు ఏంటనేది మీకు అవగాహన ఉంది. దాని మీద ప్రతిపక్షంలో పోరాటం చేశాం ప్రతి విషయాన్ని. ఎందుకంటే నేను నాకు పార్లమెంట్లో కాల్ కనెక్ట్ అవ్వదు, పార్లమెంట్ బయటకు వచ్చే లంచ్ అవరు, వచ్చేటప్పుడు వెంటనే కాల్స్ ఉన్నాయి, అన్ని కొడుతున్నాను. ఒక రామభద్రాపురం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు, కార్యకర్త పబ్లిక్, సార్ మాకు పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు సార్ అని. అంటే సహజంగా ఒక ఎంపీ అంటే ఒక ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేయాలో లేకపోతే ఉండదు సహజంగా, లేకపోతే కేంద్ర నిధుల కోసమో, లేకపోతే రైల్వే సమస్యలో, లేకపోతే ఇంకోటో ఉంటాయి. తను ఆలోచించింది ఏంటి, నేను ఎంపీకి అయినా తను ఆలోచించింది ఏంటి, నా ప్రాబ్లం ఈయన చెప్తే సాల్వ్ అవుద్ది అనేది ఆయన కాన్సెప్ట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఇమ్మీడియట్గా అన్న మీ విఆర్ఓ నెంబర్ ఇవ్వండి, మీ సెక్రటరీ నెంబర్ ఇవ్వండి అన్నాను. వెంటనే పెట్టి నేను మాట్లాడాను, సాల్వ్ అయిపోయింది. నేను ఎలాగ ఆలోచిస్తున్నానంటే నేను భారంగా ఫీల్ అవ్వలేదు ఆయన కాల్ని. అరే నేను ఒక ఎంపీని, లేకపోతే నా ఎమ్మెల్యేలు ఉంటారు కదా, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ ఉంటాడు కదా, చెప్పొచ్చు కదా అని నేను ఫీల్ అవ్వలే. నేను బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంటాయి నన్ను అట్లాగా. అందుకే ఇప్పుడు కూడా కడప ఒకటి, విజయనగరం ఒకటి, వైసీపీ క్లీన్ సీప్ అనేవారు ప్రతి చర్చిలో కూడా. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అక్కడ బలంగా ఉందనేది నేను నమ్మాను. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నమ్మి నాకు గెలుస్తాడని నమ్మకంతో టికెట్ ఇస్తారు. ఎవరైనా ఓడిపోతారని టికెట్ ఇవ్వరు కదా, అంతే కదా. అసలు మీరు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారని, కానీ మీ మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఎంపీగా మీకు అవకాశం ఇచ్చి మీ మీద పెద్ద బాధ్యతను పెట్టినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగా మీరు ఎమ్మెల్యేగానే ఆసక్తి చూపించారా ఎంపీ గారి కంటే? ఎంపీ అనేది నాకు తెలియదు, ఊహ కూడా తెలియదు నాకు. ఎంపీ అనే ప్రస్తావన నా మనసులో కూడా ఒక్క క్షణం కూడా రాలే. ఎమ్మెల్యే చట్టసభలోకి వెళ్ళాలి, అది నా నియోజకవర్గం ప్రజలకి, 4 మండలం ప్రజలకి, ఏదైనా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అవుతున్నారు, నారా లోకేష్ గారు ఉంటారు, వీళ్ళిద్దరి సమక్షంలో నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక. మరి చంద్రబాబు గారు మీకు ఈ మాట చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటన్నా?
ఆనందం కలిగింది. ఎందుకంటే ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే, నేను మొన్ననే పార్లమెంట్లో అడుగుపెట్టి వచ్చిన తర్వాత చూశాను నేను. ఒక రైతు కుటుంబానికి చెందిన నేను వారసత్వం కాదు, 100 కోట్ల ఆస్తులు లేవు, ఐడెంటిటీ చేసి ఈరోజు పార్లమెంట్ పంపించినప్పుడు ఎన్నో అవకాశాలు, ఎన్నో ప్రజా సమస్యలు మన పార్లమెంట్ పరిధిలో కాదు, ప్రతి భారతీయ సమస్యను కూడా మనం ఆలోచించి రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఒక అవకాశం, అరుదైన అవకాశం. ఎంతో మంది మహానీయులు ఉన్న సభ అది. గతంలో మహానీయులు వచ్చిన సభలు, అంత చరిత్ర ఉన్న సభకి మనం ఒక ఊహాకందన సమయంలో కూడా మనకి అవకాశం ఇచ్చి అడుగుపెట్టి ఇచ్చినప్పుడు ఎంత ఆనందం, ఎంత బాధ్యత. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు, ఓటర్లు మిమ్మల్ని గెలిపించి నిజంగా పార్లమెంట్కి పంపించడం అనేది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరేమో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేసి అక్కడ గెలవాలనుకున్నారు, కానీ అసలు 7 అసెంబ్లీ స్థానాల నుంచి ప్రజలు మీకు మద్దతు తెలుపుతూ భారీ మెజార్టీ మీకు ఇస్తూ మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ఎంత ముఖ్యమో, అక్కడున్న ప్రజలు కానీ నాయకత్వం కానీ ఇచ్చిన అవకాశం కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అశోక్ గజపతిరాజు గారి కోసం కూడా చెప్పుకోవాలి. ఆ రోజు కేంద్ర మంత్రిగా, ఇదే విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎన్నికై కేంద్ర మంత్రి అయ్యారు. మహారాజు కుటుంబం, వాళ్ళ తండ్రి మహారాజు పరిపాలించారు. ఒక కుటుంబం, ఒక వ్యవస్థకి ఒక లీడర్, ఎథిక్స్, పద్ధతులు, ఆయన ఒక మారు పేరు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వారు మీకు మద్దతు తెలిపారా? మీ తరపున ప్రచారానికి కానీ ఇలా మీకు సహాయ సహకారాలు అందించారా? సహాయ సహకారాలు అనడం కంటే, మద్దతు తెలపడం అనకంటే, ఆయన భుజం మీద వేసుకొని నడిపించారు, భుజస్కంధాల మీద వేసి నడిపించారు. అసలు ఆయన ఎలక్షన్ అలా చేశారు లేదో ఆశ్చర్యమైన విషయాలు. ఓకే, అంటే మీకు చెప్తున్న ఒక సంఘటన, ఒక సర్పంచ్గా ఒకసారి గెలిచిన తర్వాత, పోటీ చేసిన తర్వాత ఓడిపోయినా సరే రెండోసారి పోటీ చేయడానికి ఎవరో కొత్త వ్యక్తి వస్తే ఆ స్థానంలో వ్యక్తి చాలా బాధపడిపోతారు. ఎక్కడో కార్నర్లో, అరే నేనే పోటీ చేయలేకపోయినా, నాకు ఎందుకు అవకాశం రాలేదని బాధపడతారు. బయటికి చెప్పలేకపోతే తన అంతర్గతంగా బాధపడదు. సంఘటనలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన స్థానం, విజయనగరం పార్లమెంటు ఆయన స్థానం, ఆయన హరుడు. ఒక్క క్షణం నేను పోటీ చేస్తానంటే 2 క్షణాల్లో చంద్రబాబు నాయుడుకి బీఫారం ఇచ్చే సందర్భం. కానీ ఈరోజు నేను పోటీ చేయను అని నిర్ణయించుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నన్ను పంపించినప్పుడు ఎంత రెస్పెక్ట్ చేశారంటే, నేను ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళడానికి రాత్రి 7-8 అయిపోయింది. ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి నమస్కారం చేసుకుంటూ అట్లా వెళ్ళేటప్పుడు నా కోసం మన అభ్యర్థి ప్రకటిస్తున్నారు, ఎంపీ. ఆ రోజే ఎంపీ అభ్యర్థి దాంట్లో ఆయన మన ఎంపీ గారు వస్తున్నారు అన్నాడంట, పెద్ద ఆయన. 2 అవర్స్ వెయిట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు ఆయన. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడిని నియమించింది, ప్రకటించింది. నన్ను ఎట్లా చూశారో ఈయన కూడా అట్లా చూడండి ప్రజల్ని ఆయన అప్పీల్ చేసి అడిగాడు, గెలిపించండి, 100% సర్వీస్ చేస్తారని చెప్పాడు. చెప్పడంతో పాటు ఆయన బంగాళాలో, ఆయన ఉంటున్న ఇంట్లో నాకు ఒక బెడ్రూమ్ కేటాయించి, ఒక బెడ్రూమ్ ఇచ్చి, ఒక స్టెనోని పెట్టి, ఒక అడ్వకేట్ని పెట్టి, నామినేషన్ ఎట్లా వేయాలి, నామినేషన్కి ఆయన ప్రపోజల్ సంతకం, ఫస్ట్ సంతకం ఆయన పెట్టి ప్రపోజల్గా దగ్గరుండి నామినేషన్ వేయించి, ప్రసారానికి మంటి ఎండలో ప్రసారానికి వచ్చారు ఎంపీ అభ్యర్థిగా నాకు గెలిపించమని ఆయన అడిగారు. గెలిచిన తర్వాత కూడా సర్టిఫికేట్ ఆయన చేతుల మీదుగా ఇప్పించారు నాకు, తీసుకోవడానికి వచ్చారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే, క్యారెక్టర్, పార్టీ పట్ల అంకిత భావం, పార్టీ నాయకులు చెప్పిన తర్వాత ఆయన ఫాలో అయ్యే విధానం. ఆయనకి ఎవరు అడుగుతారా? ఆయన ఇంట్లో కూర్చుంటే ఎవరు మాట్లాడతారా, చెప్తారా? సహజంగా పార్టీ ఏం చెప్తుందా, మీరు వెళ్ళమని పని చేయమని. కానీ ఒక నిబద్ధత, నిజాయితీ. అందుకు ఆయన ఒక క్రమశిక్షణ కార్యకర్త అంటాను నేను తెలుగుదేశం పార్టీకి. అన్న, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అశోక్ గజపతిరాజు గారిని ప్రకటించబోతున్నారు, ఎన్నుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారంటూ మాకు సమాచారం అందుతోంది. ఏంటి అఫిషియల్ గా ఏం చేయబోతున్నారు చంద్రబాబు గారు? ఆయన ఏ పోస్ట్ ఇచ్చిన హరుడే. తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, రేపు గవర్నర్ అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభ అవ్వచ్చు. ఇంకోటి అదే, దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు తెలుగుదేశం పార్టీకి 2
గవర్నర్లని ఇవ్వబోతున్నారు, ఆఫర్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి, మనం చూసాం. వాళ్ళు అశోక్ గజపతిరాజుకి ఒక గవర్నర్ రాబోతుంది అంటూ చూసాం. అలాగే కళా వెంకట్రావు గారి కన్నా ఇంకెవరికైనా ఒక గవర్నర్గా అవకాశం వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి, గవర్నర్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన ఏం అడగరండి, ఆయన ఏది అడగరు, ఆయన ఏది అడగరు, ఇది కావాలని చెప్పరు, ఏది అడగరండి. బాబు గారికి తెలుసు ఆయన కోసం మనకంటే. ఆయన ఏం అడగరు, పార్టీ ఏం చెప్పి అది చేస్తారు. అది ఆయన ఉన్న వ్యక్తిత్వం. ఏం అడగరు, పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. ఇంతకీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆయన ప్రకటించబోతున్నారా? అంటే అది చెప్తున్నా కదా, నేను మీలాగే విన్నాను. ఒక పక్క ఒక సోషల్ మీడియాలో గవర్నర్ అని, ఇంకో పక్క తిరుపతి దేవస్థానం చైర్మన్ అని, లేకపోతే పక్క రాజ్యసభ అని రకరకాలు నడుస్తున్నాయి. బట్ ఆయన అయితే మాత్రం 100% ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి ఆయన అద్భుతం. ఎందుకంటే ఆయన సర్వీసు, ఆ నిజాయితీ ఆయనది ఇంకా అద్భుతం. బహుశా మరి ఆయన తీసుకుంటారో లేదా ఆయన పరిస్థితిని నేను దాని మీద పోలను, కానీ ఏదైనా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు కూడా. సార్ ఇస్తారు 100%. అది న్యాయం జరుగుతుంది ఏ పదవికైనా సరే, ప్రజలకి ప్రయోజనం ఉంటుంది. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీరు ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద గలమెత్తాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.